సాధారణ ఓటర్ ఓటు వేయడానికి వచ్చినప్పుడు నార్మల్ ప్రొసీజర్ని ఈ వీడియో ద్వారా చూద్దాం. ఓటర్ మొదటగా ప్రిసైడింగ్ అధికారి ముందు నుండి వెళ్లడంతో ఓటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. Please go there. ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్ మార్కుడ్ కాపీపై ఓటర్ను గుర్తిస్తారు. అలాగే ఓటర్ పేరును బిగ్గరగా చదువుతాడు. సీరియల్ నంబర్ 30 వందనా గావ్కర్. తన వద్ద ఉన్న ప్రత్యేక షీట్ యందు పురుషుల మరియు స్త్రీల సంఖ్యను మార్కు చేసుకుంటాడు. తరువాత సెకండ్ పోలింగ్ ఆఫీసర్ ఓటర్ యొక్క క్రమ సంఖ్యను విన్న తర్వాత దానిని 17A రిజిస్టర్లో రాస్తాడు. అలాగే 17A రిజిస్టర్లో రెండవ వరుసలో ఎపిక్ అని రాసి దాని 4 చివరి అంకెలను రాస్తాడు. 17A పై ఓటర్ సంతకాన్ని తీసుకొని ఆ వివరాలను ఓటర్ స్లిప్పై రాస్తాడు. తరువాత ఓటర్ యొక్క ఎడమ చేయి చూపుడు వేలిని టేబుల్పై ఉంచమని చెప్పి చెరుగని సిరాను దానిపై పెడతాడు. ఆపై ఓటర్ స్లిప్ను జారీ చేస్తాడు. థర్డ్ పోలింగ్ ఆఫీసర్ ఓటర్ స్లిప్ను తిరిగి తీసుకొని కంట్రోల్ యూనిట్ నుండి బ్యాలెట్ యూనిట్ను విడుదల ఇస్తాడు. ఓటింగ్ కంపార్ట్మెంటుకు వెళ్ళమని సూచిస్తాడు. ఓటర్ కంపార్ట్మెంట్లోని బ్యాలెట్ యూనిట్లో తన అభ్యర్థి గుర్తు ఎదురుగా ఉన్నటువంటి బటన్ను నొక్కి ఆపై వీవీప్యాట్లో పడుతున్న ఓటర్ స్లిప్ను చూస్తాడు. తర్వాత నిర్దేశిత మార్గం గుండా పోలింగ్ స్టేషన్ నుండి బయటకు వెళ్తాడు.